డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను అరెస్ట్ పై హైడ్రామా కొనసాగుతుంది. సునీల్ నాయక్ ను అరెస్ట్ చేయాలి అంటే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత సోమవారం ఏపీ పోలీసులు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆయనకు నోటీసు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడ న్యాయ వ్యవస్థ అడ్డగా నిలిచి ట్రాన్సిట్ వారెంటీని జారీ చేయకపోవడంతో సునీల్ నాయక్ ను వదిలేయాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత బీహార్ రాష్ట్ర ప్రభుత్వం తమ క్యాడర్ ఐపీఎస్ అధికారిని రక్షించేందుకు అడ్డుగా నిలిచేలా కీలక నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడానికి బీహార్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెబుతున్నారు. ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఒత్తిడితో తమ రాష్ట్రాన్ని అధికారులను ముందస్తుగా అనుమతి అరెస్టు చేయకుండానే ప్రత్యేక నిబంధనలతో ప్రవేశపెట్టిందని చెబుతున్నారు. ఇందుకోసం కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన భారతీయ నాగరిక్ సురక్ష సంహిత చట్టాన్ని బీహార్ ప్రభుత్వం కీలక సవరణలను చేసిందని అంటున్నారు. దీని ప్రకారం బీహార్ రాష్ట్ర అధికారులు అరెస్టుపై ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీంతో సునీల్ నాయక్ అరెస్టు అంశం డైలమాలో పడింది. రఘురామ కేసులో నిందితుడు సునీల్ నాయక్ అరెస్ట్ గుంటూరు కోర్టు వారెంట్ జారీ చేసిన అయినప్పటికీ బీహార్ ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా మారడంతో ఆయనను ఇక్కడి వరకు తీసుకురావడం క్లిష్టకరంగా మారింది అని కూడా అంటున్నారు. ఈ పరిస్థితిలో ఏపీ పోలీసులు ఎలా ముందుకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సునీల్ నాయక్ ను అరెస్ట్ చేసి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు విజయనగరం ఎస్పీ దామోదరం ఆధ్వర్యంలో 12 మంది ఏపీ పోలీసులు అధికారుల బృందాలు బీహార్లోనే ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఏపీ పోలీసులు ఉత్తి చేతులతోనే వెనుతిరగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అని వ్యాఖ్యానించారు. సునీల్ నాయక్ ను అరెస్ట్ చేయాలి అంటే ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరగాలని అంటున్నారు. బీహార్ లోని ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో ఈ విషయంలో కూటమి ప్రభుత్వం పెద్దలు జోక్యం చేసుకుని సునీల్ నాయక్ ను అరెస్ట్ కు సహకరించాల్సిందిగా ఆ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారా అనే ప్రశ్న తలెత్తుతుంది. కూటమి పెద్దలు కలుగజేసుకుని బీహార్ ప్రభుత్వంలో మాట్లాడి ఆ రాష్ట్ర అధికారులతో మనోభిష్టమైన వ్యతిరేకత అక్కడి ప్రభుత్వం ఐపీఎస్ సునీల్ నాయక్ ను అరెస్ట్ కు అనుకూలంగా వ్యవహరిస్తుందా అన్నది పెద్ద చర్చగా మారింది. మొత్తానికి రఘురామ కేసులోని తాజా ట్విస్ట్ హాట్ టాపిక్ గా మారింది.